గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక అయోధ్య రాముడి అవతరణ నేడే అంటూ మనకు ప్రధాన వార్త కనిపిస్తుంది మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వేడుక 7,000 మందికి పైగా అతిథుల హాజరు అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం అంటూ వార్తను చూస్తున్నాం తర్వాత బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది ఎన్నికల్లోపే గ్యారంటీలు నెరవేర్చాలి కోడ్ సాకుతో తప్పించుకునే పనిలో ప్రభుత్వం మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ ఒక్క పని చేయలేదు ఈ ఎన్నికల్లో ఒక్కడ గెలుపు బీఆర్ఎస్దే అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి లోక్సభ కోడ్తో సాకుతో తప్పించుకునే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేసిండ్రు ఇక రేవంత్ వ్యాఖ్యలు సంస్కారహీనం అంటూ మనకు మరో వార్త కనిపిస్తుంది కేసీఆర్ భిక్ష వల్లే అధికార దర్పం అంటూ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరో వార్త కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో భయం అంటూ మనం మరో వార్తను చూస్తున్నాం మినీ మీటింగ్లతో వెళ్లదీస్తున్న మంత్రులు గ్రామాల్లో ఏ చెరువును చెట్టును చూసినా కేసీఆరే కనబడుతున్నారు హైదరాబాద్ రూపురేఖలు మార్చిన కేటీఆర్ మల్కాజ్గిరిలో గెలిచేది బీఆర్ఎస్ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక రేవంత్ వ్యక్తిగత పనులకే సలహాదారులు అంటూ మరో వార్త చూస్తున్నాం రాజకీయ పునరావాసం కల్పించడమే లక్ష్యం సలహాదారులకు ఉన్న అర్హతలేంటి ప్రజలే కాంగ్రెస్ ను 1000 మీటర్ల లోతులు బొందబెడతారు అంటూ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కనిపిస్తోంది ఇక మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రం అంటూ పట్నం వారానికి 75,000 మంది రాక అంటూ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకి కనిపిస్తుంది సమీప బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న భక్తులంటూ కూడా మరో ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది ఇక మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రత్యేక దృష్టి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు దుబాయ్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అంటూ చూస్తున్నాం ఇక అతిగతి లేని ఆ 14 రోడ్లు అంటూ మరో వార్త కనిపిస్తుంది ప్రధాన రహదారుల అభివృద్ధి గాలికి కేంద్రానికి ప్రతిపాదనతోనే సరి బడ్జెట్ చర్చకు రాని రోడ్ల అంశం అంటూ వార్త చూస్తున్నాం ఇక అంగట్లో అంగన్వాడీ గుడ్లు అంటూ వికారాబాద్ చౌడాపూర్లో 5 చొప్పున విక్రయం వ్యాపారిని కార్యదర్శికి అప్పగించిన గ్రామస్తులు అంటూ విత్ ఫోటోగ్రాఫ్ అక్కడ చూస్తున్నాం నెక్స్ట్ ఎండుతున్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అంటే ఇంకో వార్త గమనించవచ్చు యాసంగి సాగును చుట్టుముట్టిన నీటి కష్టాలు కాకతీయ కాలువ నీళ్లు అందక రైతుల గోస కరీంనగర్లో వడుగంటుతున్న బావులు బోర్లు అప్పుడే తడారిపోతున్న పంట పొలాలు నార్లు పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు అంటూ వార్తను చూస్తున్నాం ఇక మరోవైపు బీఆర్ఎస్ ను ముక్కలు చేస్తాం ఆ పార్టీ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తాం గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కిస్తాం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం ఇక రేవంత్ జట్టులో సలహా కొలువులు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వేణుగోపాలరావు అంటూ అప్డేట్ కనిపిస్తోంది ఇక 3 పిల్లర్లకు డైమండ్ కటింగ్ అంటూ మేడిగడ్డలో కొత్తగా పగుళ్లేమీ లేవు ఇప్పటికే నిపుణుల బృందం నిర్ధారణ మంత్రుల భేటీలోనూ చెప్పిన ఈఎన్సీ అయినా ఆగని అసత్య ప్రచారాలు విచారణ పేరిట జాప్యానికి కుట్రలు అంటూ మనకి వార్త ఫోటోగ్రాఫ్తో సహా కనిపిస్తోంది ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ కప్పదాట్లు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం నాడు చట్టం చేసి నిన్న కేంద్రానికి అప్పగించి నేడు బీఆర్ఎస్ ను బదనాం చేసే ప్రయత్నాలు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ద్రోహం కేసీఆర్ కృషితోనే జల హక్కులు అంటూ వార్త గమనించవచ్చు ఇక రాష్ట్రంలో పారిశ్రామిక స్తబ్దత అంటూ మరో హెడింగ్ చూస్తున్నాం పరిశ్రమలకు ఆగిపోయిన భూ కేటాయింపులు కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుపై స్పష్టత శూన్యం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్య గోచరం అంటూ మనకు కనిపిస్తోంది ఇక హరితహారం పేరు మార్పు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ బడ్జెట్లో 445 కోట్లు కోరనున్న అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అటవీ అధికారులు అంటూ మనం వార్త గమనించవచ్చు ఇక రియల్ వలలో రంగ సముద్రం విలవిల అంటూ మనం మరో వార్త చూస్తున్నాం ఫీడర్ ఛానల్ సహా చెరువును ధ్వంసం చేసిన రియల్టర్లు వరద లేకపోవడంతో ఒట్టిపోయిన దిగువన చెరువులు నీటి నిల్వలు లేక బీడుగా 100 ఎకరాల ఆయకట్టు రంగసముద్రం పరిరక్షణకు కదిలిన గిరికొత్తపల్లి వాసులు చెరువు పునరుద్ధరణకు తహసీల్దార్ ఎంపీడీఓకు ఫిర్యాదు మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన కేసీఆర్ సర్కార్ అంటూ మనకి వార్త కనిపిస్తుంది రంగసముద్రం ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రస్తుతం చెరువు పరిస్థితి చెరువులోకి నీళ్లు రాకుండా వేసిన కట్ట సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది ఇక మరోవైపు అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఎమ్మెల్సీ కవిత వినతి ఈ నెల 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ బీసీ సంఘాలు ప్రొఫెసర్లు మేధావులు రాజకీయ పార్టీలకు ఆహ్వానం అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక శతాబ్దాల వివాదాన్ని అధిగమించి అంటూ
ఇంకో వార్త కనిపిస్తోంది. శతాబ్దాల హిందువుల కళ మరికొన్ని గంటల్లో నెరవేరబోతుంది. అయోధ్యలో రామ మందిరం నేడు ప్రారంభం కానుంది అంటూ దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించి మనం చూసుకుంటే అయోధ్య డెక్డ్ అప్ ఫర్ గ్రాండ్ కన్సక్రేషన్ అంటూ మనం వార్త ప్రధానంగా చూడొచ్చు. ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్. ఇంకా బీఆర్ఎస్ మే గో ఫర్ ఎక్స్పీరియన్స్ న్యూ ఫేసెస్ ఇన్ ఎల్ఎస్ పోల్స్ అంటూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొత్త అభ్యర్థులను చూసే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ టుడే ఇవాళ వార్తలు ప్రధానంగా ప్రచురించింది. ఇవి వాటి న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.